అడవిలోని పాత రహదారి మీద రాత్రిళ్ళూ ఓ కేక వినిపిస్తుందన్న వదంతి గ్రామంలో చాలా కాలంగా ఉంది. ఒకరోజు వినయ్ తన బైక్పై ఆ రోడ్డున వెళ్లాడు. అర్ధరాత్రి దాకా ఏమీ జరగలేదు. కాని ఒక్కసారిగా బైక్ స్వయంగా ఆగిపోయింది. లైట్ ఆఫ్ అయి చుట్టూ పూర్తిగా చీకటి. వినయ్ లైట్ ఆన్ చేస్తే రోడ్డు మధ్యలో ఎవరైనా నిలబడ్డట్టు ఒక పెద్ద నీడ కనిపించింది. అతడు దగ్గరికి వెళ్లగా ఆ నీడ మెల్లగా తిరిగి చూసింది. తెల్లని కన్ను గుంటలు, విరిగిన మెడ, నేలను తాకే పొడవాటి జుట్టు. నన్ను ఎందుకు వదిలేశావు, వినయ్ అని ఆ ఆత్మ చెప్పడంతో అతని రక్తం గడ్డకట్టిపోయింది. వినయ్ ఎప్పుడూ చూడని ఈ ముఖం తన పేరునే ఎలా తెలుసుకుందో ఆశ్చర్యపోయాడు. ఆ ఆత్మ నెమ్మదిగా అతడి వైపు ఎగురుతూ రావడంతో గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. చెట్లన్నీ కదిలి రోడ్డంతా పొగతో నిండిపోయింది. అతడు బైక్ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించేసరికి ఆ ఆత్మ తన పొడవాటి చేతితో అతని భుజాన్ని పట్టుకుంది. వెంటనే వినయ్ కేక వేశాడు. పొగ తొలగేసరికి అతని బైక్ కూడా అక్కడే కనిపించలేదు. అప్పటినుంచి ఆ రహదారిలో అర్ధరాత్రి ఒక కొత్త నీడ తిరుగుతుందంటారు.